ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. అయోధ్య రామ మందిర ప్రతిష్ట పూర్తయింది. మొదటి రోజు అంటే ప్రతిష్ట రోజున ప్రజలను ఎవరిని అక్కడికి రావద్దని ప్రధాని మోదీ తెలిపారు. ఆయన పిలుపుతో ఆ రోజు అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ 2-3 రోజులుగా అయోధ్యని చూడటానికి రామభక్తులు తండోపతండాలుగా వెళ్తున్నారు. ఏకంగా మొదటి రోజు 5 లక్షల మంది దర్శించుకున్నారు. ఆ తర్వాతి రోజు 8 లక్షల మంది దర్శించుకున్నారు. నిజంగానే ఇప్పుడు మన పుణ్యక్షేత్రాల్లో అయోధ్య కూడా చూడాలి అనేది హిందువులు ఎక్కువగా నమ్ముతూ ఉన్న పరిస్థితి. సో ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా అయోధ్య చూడాలని అనుకుంటూ ఉంటారు. అలా అయోధ్య చూడాలని అనుకున్న వాళ్ళు, రామయ్యను దర్శించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో నిజంగానే చాలా చాలా ఉపయోగపడుతుంది. సో మీరు అయోధ్యకు ఒకవేళ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. రోడ్డు మార్గంలో వెళ్ళాలి, మీ ఓన్ వెహికల్స్లో వెళ్ళాలి అనుకుంటే, లేదంటే రైలు మార్గంలో వెళ్ళాలి, విమానాల్లో వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు చాలా చాలా ఉపయోగపడే వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫస్ట్ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళండి. అయోధ్య అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో తీర్థయాత్ర గమ్యస్థానాల్లో ఇప్పుడు అయోధ్య కూడా ఒకటి అని హిందువులు నమ్ముతూ ఉన్నారు. సో అందుకని ప్రతి ఒక్క యాత్రికులు కానీ, చరిత్రల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అయోధ్యకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో నిజంగానే చాలా ఉపయోగపడుతుంది. సో నెంబర్ 1, రోడ్డు మార్గంలో ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందాం. సో రోడ్డు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఉత్తరప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ నుంచి మీకు బస్సెస్ అనేది 24 అవర్స్ అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి ఎక్కడి నుంచైనా ఈ ప్రదేశానికి ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి కావచ్చు, లేదంటే వేరే జిల్లాల నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్ వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మీకు బస్సెస్ అనేది 24 గంటలు అందుబాటులో ఉంటాయి. లేదు లక్నో నుంచి వెళ్ళాలి అనుకుంటే మీకు 130 కిలోమీటర్లు టైం అయితే పడుతుంది. అలాగే వారణాసి నుంచి వెళ్ళాలి అనుకుంటే 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే ప్రయాగ్రాజ్ నుంచి వెళ్ళాలి అనుకుంటే 160 కిలోమీటర్లు, గోరఖ్పూర్ నుంచి అయితే 140 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి అయితే 636 కిలోమీటర్ల దూరం ఈ అయోధ్య ఉంటుంది రోడ్డు మార్గంలో వెళ్ళడానికి. అలాగే ఢిల్లీ, గోరఖ్పూర్, లక్నో నుండి కూడా మీకు బస్సెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. అలాగే త్వరలో ప్రయాగ్రాజు, వారణాసి, హైదరాబాద్ నుంచి కూడా బస్సులు అందుబాటులో తీసుకొని రావడానికి కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. సో మీరు ఇప్పుడు నేను చెప్పిన ఏ ప్రాంతం నుంచి అయినా కూడా మీరు ఈజీగా అయోధ్యకు వెళ్ళొచ్చు. సో లక్నో నుంచి, వారణాసి నుంచి, ప్రయాగ్రాజ్ నుంచి, గోరఖ్పూర్ నుంచి, ఇక్కడ నుంచి కూడా ఉత్తరప్రదేశ్కి మీరు డైరెక్ట్గా బస్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లేసెస్లో మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో, కార్లో ఇలా వెళ్ళాలి అనుకున్నా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మీరు బస్సెస్లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి, లేదంటే తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర నుంచి వెళ్ళాలి అనుకుంటే ఉత్తరప్రదేశ్ కానీ, లక్నో కానీ, వారణాసి, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్ ఇక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అయోధ్యకు వెళ్ళడానికి చాలా సులువైన మార్గం అని చెప్పొచ్చు అనమాట. ఇక నెంబర్ 2 వచ్చి ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా రైలు మార్గం. రైలు మార్గం అనేది మధ్యతరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పాలి. కానీ రైలు మార్గాల్లో కూడా అయోధ్యకు వెళ్ళే టికెట్స్ అనేది దాదాపు మార్చి వరకు ఫుల్ అయిపోయాయి. సో మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి అనుకుంటే మార్చి తర్వాత వెళ్ళడానికైతేనే వెసులుబాటు ఉంటుంది రైలు మార్గం ద్వారా. సో రైలు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే సేమ్ బస్ లాగానే మనకు ఫైజాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అలాగే వారణాసి నుంచి కూడా మీకు 196 మైళ్ళ దూరం ఉంటుంది. అలాగే అలహాబాద్ నుంచి 157 కిలోమీటర్లు ఉంటుంది. లక్నో నుంచి 137 కిలోమీటర్లు రైలు మార్గంలో వెళ్ళడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే గోరఖ్పూర్ నుంచి వెళ్ళాలి అనుకుంటే 151 కిలోమీటర్లు ఉంటుంది. సో మీరు రైలు మార్గంలో ఒకవేళ వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు, లక్నో, అలాగే అలహాబాద్, వారణాసి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. లేదా కొన్ని రోజులు ఆగారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే, మన హైదరాబాద్లోనే రైలు సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నారు. సో రీసెంట్గా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా కరీంనగర్ అని ఇలా తెలంగాణలో సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళకి రైల్స్ అనేది అందుబాటులో తీసుకొచ్చి అయోధ్యకు తీసుకుని వెళ్ళాలనే ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ మనకు సోషల్ మీడియాలో దొరుకుతుంది. సో అలా కూడా మీరు రైలు మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. సో లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇప్పుడు వారణాసి, అలాగే గోరఖ్పూర్, లక్నో, ఫైజాబాద్ ఇక్కడ నుంచి కూడా మీరు రైలు మార్గాల ద్వారా వెళ్ళడానికైతే వెసులుబాటు ఉంటుంది. సో ఒకవేళ రైల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా రైలు సౌకర్యం కూడా కల్పించబోతూ ఉన్నారు. సో మార్చి వరకు మీకు ఎలాగూ టికెట్స్ అవైలబుల్ లేదు కాబట్టి
ఆ టైంలోపు మనకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక రైల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అయోధ్యకి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా మానక్పూర్ వెళ్తే కూడా మంచిది. సో అక్కడి నుంచి కూడా మీకు బస్సులు అయోధ్యకు వెళ్ళడానికి అందుబాటులో ఉంటాయి. అలాగే ఢిల్లీ నుంచి అయోధ్యకు ప్రత్యేక వందే భారత్ రైళ్లను కూడా తీసుకొస్తున్నారు. భారతీయ రైల్వే ప్రకారం 200 ప్రత్యేకమైన వందే భారత్కు సంబంధించిన ప్రత్యేక రైళ్లను కూడా తీసుకురావాలని కేంద్రం యోచిస్తుంది. సో ఈ రైళ్ళు వచ్చి ఆపరేషనల్ స్టాసిస్ కింద మనకు అక్కడ ఉంటాయట. అలాగే ఈ రైళ్లు రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత 100 రోజుల పాటు వివిధ నగరాల్లో నడిచే విధంగా మనకు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక 200 ప్రత్యేక రైళ్లను తీసుకురావాలని కేంద్రం యోచిస్తుంది. అలాగే దేశంలోని 66 వేర్వేరు ప్రాంతాలని అయోధ్య కలుపుతూ అంటే ఆన్ ద వేలో అయోధ్య కలుపుతూ రైలు మార్గం కూడా వేయడానికి మన కేంద్రం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైలు మార్గం ద్వారా సులభంగా అయోధ్యకు వెళ్ళడానికైతే రంగం సిద్ధమవుతుందని చెప్పాలి. ఇక విమానాల గురించి చెప్పుకోవాలి అంటే అయోధ్య విమానాశ్రయం అనేది ఆల్రెడీ ప్రారంభమైపోయింది. అధికారికంగా మనం విమానాల్లో వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా మనం అయోధ్యకు వెళ్ళవచ్చు. కానీ అయోధ్యకు వెళ్ళడానికి విమానాల్లో వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, అందరూ వెళ్ళలేరు. కాబట్టి రైలు మార్గం బస్సు మార్గం ద్వారా కూడా వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది. అలాగే అయోధ్య ధామ్, ఒకవేళ విమానాలకు సంబంధించి రూట్ మ్యాప్ ఎవరికైనా తెలియకపోతే అయోధ్య ధామ్ అనేది మనకు పేరు పెట్టారు. ఇక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అలాగే ఫైజాబాద్ జంట నగరాలకు సంబంధించి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి అయోధ్యని దర్శించుకోవాలి అనుకుంటే న్యూఢిల్లీ కానీ ముంబై కానీ వచ్చి అక్కడి నుంచి విమానాల్లో లేదా రైళ్లలో వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వేరే కంట్రీస్ వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా మంచిగా వెసులుబాటును కూడా కల్పించారు. ఎందుకంటే ఇప్పుడు విమానాల్లో వచ్చేటప్పుడు టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రత్యేకంగా విమానాలను కూడా ఏర్పాటు చేయాలి అనేది కేంద్రం భావిస్తుంది. సో అందుకనే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎయిర్లైన్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము అని ఆల్రెడీ నరేంద్ర మోదీ కూడా చెప్పారు. సో కాబట్టి మీకు విమాన సౌకర్యం ఉంది, అలాగే బస్సు సౌకర్యం ఉంది, అలాగే మీరు ఓన్గా వెహికల్స్లో వెళ్ళాలన్నా కూడా ఉంది. కాబట్టి మీకు ఏది అయితే వెసులుబాటు ఉంటుందో ఆ రకంగా మీరు అయోధ్యకు వెళ్ళండి. ఖచ్చితంగా 5 సంవత్సరాలున్న ఆ శ్రీరామచంద్రుని ఎంతో ముద్దుగా అందంగా ఉన్న ఆ రాముని చూసి తరించాలని కోరుకుంటూ ఉన్నాను. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. సో యూస్ఫుల్ అయితే డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఒకవేళ మీకు వీడియో అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం హడావిడిలో ఉన్నాను. ఈ ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ హడావిడిలో ఉండి దీన్ని అంత పర్టికులర్గా స్క్రిప్ట్ అనేది రాసుకోలేదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఓన్గా చెప్పేస్తున్నాను. కాబట్టి ఎవరికైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 10 మందికి అయితే డెఫినెట్లీ షేర్ చేయండి.